మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మామూలుగా చర్చలు జరగవలసిన ప్రదేశం, ఎవరైనా ఆవేశంగా ఉంటే వాళ్ళందరినీ సర్ది చెప్పవలసిన సమయం, ఆ సమయంలో దాని పేరే వార్ రూమ్ పెట్టి వీళ్ళందరినీ పిలిపించి చెడామడా గట్టిగా చెప్పి మీరు ఒప్పుకుంటారా సస్తారని చెప్పి బెదిరించిన పరిస్థితులు. ఆ తర్వాత మీరు ఒకసారి గుర్తుపెట్టుకుంటే బిల్లు కూడా ముందు చెప్పి పార్లమెంటుకు తీసుకురాలేదు. ఆల్ ఆఫ్ ఎషన్ ఒక రోజు బిల్లు తీసుకొచ్చారు, టేబుల్ ఐటమ్ కింద తీసుకొచ్చారు, పార్లమెంట్లో డోర్లన్నీ క్లోజ్ చేశారు, టీవీలన్నీ బంద్ చేసేశారు. అర్ధ గంటలో తూతూ మంత్రంగా బిల్లు పాస్ చేశారు. అంటే కనీసం మనం ఒక మనుషులం, మనకు కూడా ఒక మనసు ఉంది, మనకు కూడా కోరికలు ఉన్నాయి, మనకు కూడా ఆత్మాభిమానం ఉంది, ఆత్మగౌరవం ఉంది. ఈ విషయాలు ఆలోచించకుండా ఇష్టానుసారంగా చేశారు. ఈరోజు మీరు ఒకసారి చూస్తే 2 సంవత్సరాల బేబీ మన రాష్ట్రం, ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది. ఇంకా నిలదొక్కునే పరిస్థితులు కూడా లేం. అదే మరి ఇంకొక పక్క చూసినప్పుడు విభజన ఇష్ట ప్రకారం చేశారు. ఆదాయం తెలంగాణ హైదరాబాద్లో వస్తే ఒకే రాష్ట్రానికి ఇచ్చారు. అప్పులు మాత్రం జనాభా, అదే మరి ఉద్యోగస్తుల జీతాలు, పెన్షన్లు జనాభా ప్రకారం ఇచ్చారు. కరెంటు మాత్రం వాడకం బేస్ పైన ఇచ్చారు. ఎక్కువ ఎవరు వాడితే, ఎక్కడ ఉత్పత్తి చేస్తే అక్కడ కాదు, ఎక్కడ ఎక్కువ వాడుకుంటే వాళ్ళకు అక్కడ కరెంటు హక్కు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. హైదరాబాద్లో ఉండే ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. మొన్న సుప్రీంకోర్టులో హైయర్ కౌన్సిల్ వెళ్ళారు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వెళితే సుప్రీంకోర్టు అన్న తర్వాత చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఒక రాష్ట్ర విభజన జరిగినప్పుడు 2 రాష్ట్రాలకు సమానంగా న్యాయం జరగకుండా ఎక్కడుండే ఆస్తులు వారు తీసుకుంటే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏం కావాలి, ఇది కరెక్ట్ కాదు, జనాభా దామాషా ప్రకారం ఈ ఆస్తులు పంచుకోమని చాలా స్పష్టంగా చెప్పి ఒక జడ్జిమెంట్ కూడా ఇచ్చారు. అంటే సుప్రీంకోర్టు చూపించిన కరికరం ఆనాటి పాలకులు చూపించలేకపోయారు. దాని పర్యవసానం మనం చూశాం. కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించారు, భూస్థాపితం చేశారు, తిరిగి కోలుకోలేనంత దెబ్బతీశారు. కానీ మన కక్ష అయితే తీరింది, కానీ మన కష్టాలు తీరలేదు. కష్టాలు ఇంకా అట్లనే ఉన్నాయి. ఈరోజు విభజన చట్టంలో పెట్టినట్టే కానీ, ప్రత్యేక హోదా కానీ అన్ని రాష్ట్రాలతో సమానంగా పైకొచ్చే వరకు మనకు చేయూతనిమ్మని కేంద్రాన్ని కోరుతున్నాం. ఈ సమయంలో రాష్ట్రంలో రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు. కొంతమందిని మీరు చూస్తున్నారు. రామారావు గారు చాలా, ఎందుకంటే ఒక పెద్ద మనిషి, ఒక మంచి మనస్తత్వం ఉండే వ్యక్తి, అభివృద్ధిని ఆకాంక్షించే వ్యక్తుల్లో వీరొకరు. ఈరోజు ప్రకాశం జిల్లాలో చాలా మంది పార్టీలోకి వచ్చారు. శ్రీనివాసరెడ్డి గారు ఎన్నికల కంటే ముందు వచ్చారు, తర్వాత చాలా మంది వచ్చారు. ఎవరు వచ్చినా ఒకటే చెప్తున్నారు, రాష్ట్రం నష్టపోయింది, ఇప్పుడు రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు, ఈ రాజకీయాలు చేస్తే ఇంకా శాశ్వతంగా నష్టపోతాం, కష్టపడదాం, మేము కూడా సహకరిస్తామని వస్తే దీనికి లేనిపోని ఆరోపణలు చేసే పరిస్థితులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నారు. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, నేను ఈరోజు చెప్పడం కాదు, అవినీతి కుట్ర రాజకీయాలపైన ఆ రోజు ఈ బిల్లు రాకమునిపై 23 జిల్లాల్లో 23 సదస్సులు పెట్టాను. ఆ రోజు మీరు ఒక్కసారి జ్ఞాపకం పెట్టుకుంటే, ఆ రోజు చేసిన దౌర్భాగ్యమైన రాజకీయాల్లో మనకు కష్టాలు వచ్చాయంటే 3 పార్టీలు కలిశాయి. ఒక పక్క కాంగ్రెస్, ఒక పక్క టీఆర్ఎస్, ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్, ఆ నాయకుడు కలిసి ఆడిన నాటకం తప్ప ఇంకోటి కాదు. అయితే ఈరోజు కూడా రాష్ట్ర అభివృద్ధికి సహకరించడం లేదు. ఈరోజు కష్టాలుండి నవ నిర్మాణ దీక్ష చేస్తా ఉంటే, ఈరోజు ఇక్కడుండే నాయకులు మీరంతా కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము బేషరతుగా సపోర్ట్ చేస్తాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటామని మీరు ముందుకు వస్తే, కనీసం నాయకులు మాత్రం ఇంతవరకు ముందుకు వచ్చే పరిస్థితులు లేరు. ఇప్పుడు కూడా అడ్డం పెట్టే పరిస్థితిలో ఉన్నారు. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, నేను మొన్నే మీరు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో చెప్పాను, ఈ రాష్ట్రంలో 80% ప్రజలు ఆనందంగా ఉండాలి, మంచి పరిపాలన ఇవ్వాలి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేద్దాం, అభివృద్ధి కార్యక్రమాలు చేద్దాం, ప్రజల్ని తృప్తికరంగా పెట్టడం కోసం అన్ని కార్యక్రమాలు చేస్తా నేను వారికి ఆదేశాలు ఇచ్చాను.
ఇప్పుడే రామారావు గారు ఒక మాట చెప్పారు. కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, అయినా కూడా నేను ఒకటే ఆలోచించాను, అప్పు చేసినా కష్టపడినా సరే ప్రజలు ఆనందంగా ఉండాలి, ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా చేయాలనే ఏకైక ధ్యేయంతో ఈరోజు ముందుకు పోతున్నాం. పేదవాడికి పింఛను 200 నుంచి 1000 రూపాయలు చేశాం. వికలాంగుల పింఛన్ 1500 చేశాం. 43 లక్షల మందికి ఇస్తున్నాం. ఒకప్పుడు మీరు చూస్తే కొన్ని పింఛన్లు అయితే మనిషి ఉండేవాళ్ళు కాదు, వాళ్ళంతా దెయ్యాలు వచ్చి పెన్షన్లు తీసుకునే రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు మాత్రం మనుషులే పెన్షన్లు తీసుకునే రోజులు వచ్చాయి. రెండో పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే ఒకప్పుడు ఫేర్ ప్రైస్ షాపుల్లో కూడా నిత్యావసర వస్తువులు సరిగా అమ్మేయకుండా బ్లాక్ మార్కెట్కి వెళ్ళాయి. ఈరోజు ఎక్కడ బాధ లేదు, ఈ పాస్ పెట్టాం, డీలర్లు కూడా కమిషన్ పెంచుతాం. ఎక్కడ ఒక్క గ్రాము తప్పు లేకుండా బ్లాక్ మార్కెట్ పోకుండా కరెక్ట్గా నిత్యావసర వస్తువుల పంపిణీ జరుగుతూ ఉంది. ఈరోజు మీరు చూస్తే రైతులు ఉన్నారు, నాకు అప్పు ఉంది, డబ్బులు లేవు, అప్పు తీసుకోవాలన్నా FRBM ఉంది, అంటే ఇంత అప్పు కంటే ఎక్కువ చేయకూడదని నిబంధనలు ఉన్నాయి.